హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో 3 రకాల దోసెలు ఎలా చేశానో చూపించబోతున్నాను. రెగ్యులర్‌గా చేసుకునే ఆనియన్ దోసతో పాటు ఘీ కారం దోస, అలాగే ఎగ్ దోస ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకెళ్తే ముందుగా దోసపిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం, అలాగే 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు ఒక గిన్నెలో వేసి బాగా 2, 3 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసుకొని ఇలా నానబెట్టుకోవాలి. మినిమమ్ 8 అవర్స్ అయినా నానితే దోసలు బాగా వస్తాయి. సో నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఈవినింగ్ మళ్ళీ పప్పంతా బాగా కడిగేసి ఇలా మిక్సీ జార్‌లో వేసుకుని కొంచెం మంచినీళ్ళు యాడ్ చేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇంట్లో గనక అటుకులు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవి కూడా కొంచెం నానబెట్టి ఈ పప్పుతో పాటు అది కూడా వేసి రుబ్బుకోవచ్చు. అటుకులు వేసినా కూడా సాఫ్ట్‌గా మెత్తగా అయితే వస్తాయి దోసెలు. కానీ నేనైతే వేయలేదండి ఈసారి అటుకులు. ఎందుకంటే శనగపప్పు వేశాను కదా! సాఫ్ట్‌గానే వస్తాయి. సో, ఇలా నేను తీసుకున్న పప్పయితే 3 సార్లు మిక్సీ వేసేసి ఇలా మొత్తం మెత్తగా రుబ్బుకున్నాను. ఈ దోస పిండంతా ఒకే గిన్నెలో వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దోసలు వేసుకోవడానికి కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండి అంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 4, 5 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ ఇలా మిక్సీలో కన్నా గ్రైండర్‌లో వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇదివరకు వేసేదాన్నండి. కానీ ఇప్పుడైతే మిక్సీలోనే వేస్తున్నాను. కానీ మిక్సీలో వేసుకున్న పిండైనా సరే, ఇడ్లీ అయినా, దోస అయినా సాఫ్ట్‌గా రావాలంటే పిండి రుబ్బుకునేటప్పుడు చల్లటి వాటర్ పోస్తే గ్రైండర్‌లో పిండి వేసుకున్నట్టే ఉంటుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్‌కి దోస పిండైతే ఇలా రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కూడా యాడ్ చేసి దోస పిండినైతే ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టి అది హీట్ అయ్యేలోపు ఆనియన్‌ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. అలాగే కారం దోస కోసం రెగ్యులర్‌గా కూరల్లోకి వాడే కారం ఉంటుంది కదండీ! సంబార్ కారం అంటాం. దాంట్లో కొంచెం వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టాను. లేదా ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ కలిపి మిక్సీ వేసుకొని పేస్ట్‌లా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ రెగ్యులర్‌గా కూరల్లో యూజ్ చేసే కారంలో కూడా ఇవన్నీ కారం పట్టించేటప్పుడు వేస్తాం కాబట్టి ఏదైనా ఒకటే అవుతుంది. సో, నేను ఇన్‌స్టంట్‌గా ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే ఎగ్ దోస కోసం సాల్ట్, కారం, ఎగ్ కలిపేసి పక్కనుంచుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే దోస పెనం వేడెక్కి రెడీ అయిపోయింది దోస వేసుకోవడానికి. ఓ 2, 3 చుక్కలు ఆయిల్ వేసి ఆనియన్‌తో బాగా అలా రుద్దితే దోస అంటుకోకుండా వస్తుంది. ఒక గరిటె దోస పిండి తీసుకొని ఇలా చక్కగా రౌండ్‌గా దోస వేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర స్ప్రెడ్ చేసి అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసి దోస కాలిన తర్వాత తీసుకుని ప్లేట్‌లో పెట్టేసి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే అల్లం చట్నీ, ఏ చట్నీ ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అలాగే మరో దోస వేశాను. ఘీ కారం దోస అన్నాను కదా! దానికోసం ఈ దోసలో స్పెషల్‌గా నేనైతే ఆవు నెయ్యి యూజ్ చేశాను. దోస పైన ఆవు నెయ్యి గానీ, లేదా బటర్ గానీ వేసుకుంటే చాలా బావుంటుందండి దోస టేస్ట్. సో, ఇలా ఆవు నెయ్యి స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కారం పేస్ట్ ఉంది కదండీ! సో, అది మొత్తం స్ప్రెడ్ చేసి ఆనియన్స్, కాజు కూడా వేసి దోస ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే.
ఘీ కారం దోస రెడీ అయిపోయింది. అలాగే ఇంకో గరిటె పిండి కూడా తీసుకొని ఇలా పలుచగా, రౌండ్‌గా దోస స్ప్రెడ్ చేసి, దానిపైన ఆయిల్ అప్లై చేసి, ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదండీ! సో, అదంతా స్ప్రెడ్ చేసి, ఆనియన్స్ వేసుకున్నా, వేసుకోకపోయినా బానే ఉంటుంది. ఉన్నాయని చెప్పేసి నేనైతే ఆనియన్స్ కూడా వేశాను. సో, ఈ దోస అయితే 2 వైపులా కాల్చుకున్నానండి. ఎందుకంటే ఆమ్లెట్ వేసిన సైడ్ కూడా కాలితే బావుంటుంది కదా! సో, అందుకని 2 వైపులా ఎర్రగా కాల్చి తీసుకోవాలి. ఈ ఎగ్ దోసలోకి కూడా పల్లీ చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ ఏదైనా బావుంటుందండి. దోసలు రౌండ్‌గా వేయాలని ఎవరు కనిపెట్టారో కానీ, ఒక్క రకం కాదు రకరకాల దోసలు రౌండ్‌గా వేయడం గూడా కనిపెట్టేశారు. ఈసారి పన్నీర్ దోస, మసాలా దోస చేసినప్పుడు గూడా చూపిస్తాను. మార్నింగ్ ఎంత పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ అయితే స్కిప్ చేయకూడదు కదండీ! మరి మీకు కూడా ఈ దోసలు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.